డియర్ ప్రిన్సెస్. ఈరోజు అయితే మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ కంది కుడుములు అయితే చూపిస్తున్నాను. ఇంకా బుడ్డల పులుసు అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై అమ్మమ్మ. అమ్మమ్మ, షీఈ్ మై అమ్మమ్మ. పేరు చెప్పమ్మా. నాగలక్ష్మి. ఓకే, ఇవి వచ్చేసి కందిపిండి అనమాట. అండ్ బుడ్డల పులుసుకి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఇవన్నీ. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు, దాని తర్వాత లావు ఉప్పు, దాని తర్వాత బెల్లం, దాని తర్వాత ఒట్టి మిరపకాయలు అండ్ బుడ్డలు. అండ్ వాటర్ని అయితే కాగబెడుతున్నాం అనమాట. ఇక్కడైతే వాటర్ వేసి కలపాలి. మీరు వేసుకున్న పిండిని బట్టి మనం వాటర్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చేసుకోవాలన్నమాట ముద్దలుగా. ఇట్లా స్ట్రైన్స్ ఉంటాయి కదా, ఇట్లా ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముద్దలుగా చేసి పెడుతుంది అనమాట మా అమ్మమ్మ. ఇలా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ ముద్దలు పెడుతుంది. ఇలా పిండి అయిపోయేంత వరకు ముద్దలుగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే బుడ్డలు, ఒట్టి మిరపకాయలు, దాని తర్వాత ఉప్పు, బెల్లం అయితే వేసుకొని ఆడించుకోవాలన్నమాట. అన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆడించుకోవాలన్నమాట. ఆడించుకున్నాక చూపిస్తాను. ఇందాక మనం ఆడించుకున్న పొడి అనమాట ఇలా వడకలుగా రావాలి. దాని తర్వాత కొన్ని వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని యాడ్ చేసుకోవాలి వాటర్లో. కరెక్ట్ వడకలుగా పొడిగా రావాలన్నమాట. పొడిగా అంటే వడకలుగా చిన్న పీసెస్ లాగా. దాని తర్వాత ఉల్లిగడ్డలు, బెల్లం అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ కొట్టేటప్పుడు మీరు బెల్లం అప్పుడు యాడ్ చేసుకుంటారు, ఇప్పుడు యాడ్ చేసుకుంటారు, మీ ఇష్టము. నేనైతే దాని తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకుంటారా. స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. మగ్గనియాలన్నమాట లైట్గా. ఇప్పుడైతే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూపిస్తానండి దగ్గరికి.
బుడ్డల పులుసు. స్మెల్ చూస్తుంటేనే నోరు ఉడుతుంది నాకు. దిస్ ఈస్ కుడుము అండ్ దిస్ ఈస్ బుడ్డల పులుసు అన్నమాట. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను. సూపర్, అసలు ఏమన్నా టేస్టా భలే ఉంది. మీకు కానీ రెసిపీ షేర్ చేయాలనుకుంటే, ఐ మీన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ click the bell icon. Every notification will share with you. And సూపర్ అన్నమాట టేస్ట్ వచ్చేసి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నిత్య ద ప్రిన్సెస్ ఛానల్. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.